విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధించారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి విద్యార్థులతో భేటీ అయ్యారు. వారిని పలు ప్రశ్నలు వేసి బోధన సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థుల సందేహాలను కలెక్టర్ ఎంతో ఓపికగా నివృత్తి చేస్తూ అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా పాలనాధికారిగా తన ప్రస్థానం గురించి తెలియజేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించారు. ఉన్నత స్థానాలకు చేరితే విస్తృత స్థాయిలో ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం, అదృష్టం లభిస్తుందని, తద్వారా వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు, గౌరవం దక్కడంతో పాటు ఎంతగానో సంతృప్తి దక్కుతుందని సూచించారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి, లక్ష్యానికి అనుగుణంగా సిలబస్ ను ఏ విధంగా సకాలంలో పూర్తి చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి తదితర అంశాలను విద్యార్థులకు కలెక్టర్ సవివరంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నిష్ఠాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఎలాంటి సందేహాలు ఉన్నా నిస్సంకోచంగా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థి దశలో కష్టపడితే మిగతా జీవితం అంతా తమ కుటుంబంతో కలిసి హాయిగా గడపవచ్చని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ అయ్యాయా, ఏకరూప దుస్తులను అందించారా అని ఆరా తీశారు. అంతకుముందు కలెక్టర్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రంలోని మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైట్ ప్లాన్ ను తూచా తప్పకుండా పాటించాలని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ ను ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, ఉత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా చూడాలన్నారు. కాగా ప్రైమరీ పాఠశాలలోని బాలుర కోసం వెంటనే టాయిలెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనను పంపాలని ఎంపీడీఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. బిర్యానీ ఎంతమందమ్మా? 100 మందికి సరిపోతుంది. సరిపోతే ముగ్గురు ఎట్లయితుంది? తిని వెళ్ళిపోయిందా? గుడ్లు టైంకి వస్తున్నాయి. ఏంటి సపోర్ట్? ఎంతమంది ఉన్నారు? 18. ఎట్లా వాళ్ళు తింటారా, తినిపిస్తారా మీరు? ఎందుకు స్ట్రెంత్ అబ్బాయిలు తక్కువ ఉంది, అమ్మాయిలు ఎక్కువ ఉంది? ఈ క్లాస్ లో ఎక్కువ ఉంది సార్, వేరే క్లాస్ లో ఉన్నారు, ఈ క్లాస్ లో తక్కువ ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ కి చింతకుంట కాకుండా వేరే ఊరు తిమ్మపూర్ వాళ్ళ తిమ్మ పిల్లలు ఏడే అవుతారు ఇక్కడ కాకుండా? ఇక్కడ సార్ ముస్లిం తక్కువ ఉన్నారు సార్.